నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన మలివసంతం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. పేపర్ తిరగేస్తూ మధ్య మధ్య యామిని ఏం చేస్తుందోనని వంటింట్లోకి తొంగి చూస్తున్నాడు శశాంక. అతని నిరీక్షణ ఫలించి 5 నిమిషాలకు ఆమె యువతలకొచ్చింది, చేతిలో షర్బత్ గ్లాసులతో. ఒకటి అతనికిచ్చి ఎదురుగా కూర్చుంది. మాట ఎలా కలపాలో ఇద్దరికీ తెలియటం లేదు. చల్లటి గాలి రివ్వుమని వచ్చి ఇంట్లోని వస్తువులన్నింటినీ పరామర్శించి వెళ్తోంది. అల్మార్లోని పుస్తకాలు రెపరెపలాడుతున్నాయి. కరెంటు పోలేదు. అదొక్కటే అదృష్టం. అతను వస్తాడని తల్లి తండ్రి బయటకు వెళ్ళిపోయారు. తామిద్దరూ ఆరమరికలు లేకుండా మాట్లాడుకోవాలని. మీరు మిలిటరీ నుండి ఎప్పుడొచ్చేశారు అడిగింది, ఏదో ఒకటి అడగాలని. అంతే, బిగుసుకున్న పూసల పేరు తెగిపోయింది. జలజల రాలే పూసల్లా దొర్లిపోయాయి మాటలు. సంవత్సరం అయింది చెప్పాడు అతను. ఇంతకాలం మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు అడిగింది. వీలు పడక సింపుల్గా చెప్పాడు అతను. ఆ జవాబు ఆమెకు కొరుకుడు పడలేదు. ప్రశ్నార్థకంగా చూసింది. శశాంక చెప్పటం మొదలుపెట్టాడు. నాకు చాలా చిన్నప్పుడే మా నాన్న పోయాడు. అన్నయ్య ఇంటి బాధ్యతలు ఎత్తుకున్నాడు. వాడు కష్టపడి పైకొచ్చాడు. నేను కష్టపడకుండా పైకి రావాలనుకునేవాణ్ణి. దారి తప్పుతున్నానని గ్రహించి ఆర్మీలో చేర్పించాడు. కానీ నేను అప్పటికే దారి తప్పాను అన్నాడు. అంటే ఆమె ఉత్కంఠగా అడిగింది. స్నేహితులు, సినిమాలు, పేకాట, వీటి కోసం చేసిన అప్పులు తీర్చడానికి అన్నయ్య కష్టపడి కొనుక్కున్న సైకిల్ అమ్మేసి పోయిందని అబద్ధం చెప్పాను. వింటున్నారా? అప్పుడు నాకు 16 ఏళ్ళు అన్నాడు. ఇంత చిన్న వయసులో అవన్నీ చేశారా అని అంటూ ఉండగానే ఆమె ముఖం ఎర్రబడింది. అన్నయ్యకు విషయాలు తెలిసాయి. అప్పుడే మా ఊళ్ళో సెలక్షన్స్ జరుగుతున్నాయి, తీసుకెళ్ళి ఆర్మీలో పడేశాడు అన్నాడు. అన్నయ్య కాక మీకు ఇంకెవరు పెద్దవాళ్ళు లేరా అడిగింది. మా అమ్మ ఉండేది. ఆవిడకు అన్నీ తెలుసునని అప్పట్లో నమ్మేవాణ్ణి. కానీ ఆవిడకు ఏమీ తెలియదని ఇప్పుడు అర్థమైంది. ఆవిడ మాటలకు అపారమైన విలువ ఇచ్చినందుకు ఇప్పుడు విచారిస్తున్నాను. నా పట్ల ఘోరమైన తప్పిదం జరిగిందని ఆవిడ నమ్మకం. ఆవిడని బట్టి నేను నమ్మాను. అన్నయ్య మీద ద్వేషంతో రగిలిపోతూ 6 ఏళ్ళు గడిపాను. ఇలా చెప్పుకుంటున్నందుకు నాకేం చిన్నతనంగా లేదు. నా ఈ భావాలు, బాధ అన్నీ ఎవరికో ఒకరికి చెప్పుకోవాలని ఎంతో కాలంగా అనుకుంటున్నాను. అటువంటి వ్యక్తి ఎవరూ తటస్థపడలేదు. ఈ మొదటి 6 ఏళ్లలోనే అమ్మ నా మీద దిగులుతో చనిపోయింది. తాడు బొంగరం లేకుండా అయిపోయింది నా పరిస్థితి అన్నాడు. ఎందుకు మీ అన్నయ్య గారి పట్ల మీకు అకారణ ద్వేషం? ఆయనేమీ తప్పు పని చేయలేదే. తన పరిధిలో తనకు చేతనైనంతలో మీకు ఒక ఉపాధి కల్పించారు అంతేగా అంది. నేను అలా ఆలోచించేవాడిని కాదు. వాడు దర్జాగా భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తూ నన్ను ఈ రొంపులోకి తోసేశాడని కోపంగా ఉండేది. అమ్మ పోయాక చాలా కాలం నేను ఇంటికి వెళ్ళలేదు. తర్వాత నాకు తెలిసింది, ఇక్కడ నేను గడుపుతున్న దానికన్నా గొప్ప జీవితం ఏది వాడు గడపటం లేదని. ఇక్కడ శరీర శ్రమ పడితే చాలు, తిండి బట్ట దొరుకుతాయి. బయట ప్రపంచంలో ఆ రెండింటి కోసం నానా గడ్డి కరవాలి అన్నాడు. అంత తేలిగ్గా తీసి పారేస్తున్నారేమిటి? ఆర్మీ అంటే లైఫ్ రిస్క్ కదా అంది. రిస్క్ లేనిది ఎక్కడ? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తాడని హామీ ఇవ్వగలరా మీరు? రైల్లో టికెట్ కొనుక్కొని బయలుదేరిన వ్యక్తి క్షేమంగా గమ్యం చేరుతాడని గ్యారంటీగా చెప్పగలరా? అక్కడ ఆర్మీలో మేము ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటాము. శత్రువు ఎవరో మిత్రుడెవరో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక్కడ రాజీవ్ గాంధీ అలా చనిపోతారని ఒక్కరైనా ఊహించారా? అన్నయ్య వదిన ఓట్లు వేద్దామని వెళ్ళిన వాళ్ళు బూతు పేల్చేయటంతో చచ్చిపోయారు. వాళ్ళకిద్దరు పిల్లలు, కవలలు. గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇచ్చింది. కానీ వాళ్ళ జీవితాల్లో వచ్చిన సుడిగుండాలు డబ్బుతో ఆగుతాయా ప్రశ్నించాడు. పిల్లలేమయ్యారు? నేను మా అన్నయ్య మీద అలిగి ఇంటికి వెళ్ళటం మానేశానని చెప్పాను కదా. నాకు ఈ వార్త చేరలేదు. దాదాపు 6 నెలల తర్వాత సౌత్లో ఉండే నా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ ఊరు వెళ్ళి తిరిగి వస్తూ ఈ వార్త ప్రచురించబడిన పేపర్లో ఏదో ప్యాక్ చేసి తెచ్చుకున్నాడు. అందులో అన్నయ్య వదినల ఫోటోలు వేశారు. అలా అనుకోకుండా తెలిసింది నాకు.
ఎంత ఘోరం! నా గుండెల్లో అప్పటిదాకా శృతి తప్పి ఉన్నదేదో మళ్ళీ సరిగ్గా పనిచేయటం మొదలెట్టినట్టుంది. వెంటనే లీవ్ శాంక్షన్ చేయించుకుని వెళ్ళాను. పిల్లలిద్దరినీ చెరొక మేనమామ తీసుకెళ్ళాడు. పోన్లేండి, అది అదృష్టమే. కానీ నేను భరించలేకపోయాను యామిని గారు. వాళ్ళు ఇలా అనాథలవుతారని ముందే తెలుసు కాబట్టి దేవుడు వాళ్ళని కావలలుగా సృష్టించాడు. కనీసం ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని. అలాంటి వాళ్ళని విడగొట్టి చెరొక చోట ఉంచటం బాధగా అనిపించింది. గవర్నమెంట్ కొంత డబ్బు ఇచ్చింది. పిల్లలకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఒక్క చోట ఉంచితే కనీసం ఒకరికొకరు ఉన్నారన్న ధైర్యం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ మేనమామలకు చెప్పి చూశాను. 2 చిన్నపిల్లల్ని ఎవరు పెంచగలరని విసుక్కున్నారు. నాతో తీసుకొచ్చాను. డబ్బు లెక్కలు అడిగితే గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకున్నారు. రెసిడెన్షియల్ స్కూల్లో వేశాను. తప్పలేదు. వాళ్ల కోసమే పెళ్లి మానేశాను అన్నాడు. మంచి పని చేశారు. 2 పసిపిల్లల కన్నా ఏది ముఖ్యం కాదు, మనస్ఫూర్తిగా అంది యామిని. ఏం చదువుతున్నారు వాళ్ళు అడిగింది. బీటెక్ పూర్తయింది, ఉద్యోగాల కోసం చూస్తున్నారు. ఇప్పటి విషయమా ఇది అంటూ అతను నవ్వాడు. నవ్వి బయటకు చూశాడు. తుంపర పడుతోంది. కొద్దిసేపు ఇద్దరు మాట్లాడకుండా కూర్చున్నారు. తర్వాత యామిని అంది, నా గురించి మా నాన్న ఏం చెప్పారు అడిగింది. అడ్వర్టైజ్మెంట్లో వేసిందే, మీరు డైవర్సీ అని, మీకు ఒక కొడుకని చెప్పాడు. అయినా మీకు ఇష్టమేనా? ఇష్టమయ్యే కదండి ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది అన్నాడు. నన్ను మీరు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. నా గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఇష్టం ఎలా పుట్టింది? నా అవసరం చేత. నిర్మోహమాటంగా చెప్తే మీరు బాధపడతారేమో. 40 ఏళ్ల వయసులో పిల్లని ఎవరిస్తారు చెప్పండి అన్నాడు. అందుకని లాస్ట్ చాయిస్గా నన్ను ఎంచుకున్నారా అడిగింది. నేను చూసుకున్న సంబంధం ఇదే మొదటిది. అన్నయ్య పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక మిగిలే ఒంటరితనం నన్ను ఇప్పటి నుంచే బాధ పెడుతుంది. అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బై ద బై, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? మీ దగ్గర ఉండడట కదా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడా? శశాంక వేసిన ప్రశ్నలకు ఆమె పునర్నిర్మించుకోబోతున్న జీవితపు పునాది కదిలినట్లయింది. 35 ఏళ్లు దాటబోతున్న తరుణంలో మళ్ళీ పెళ్లి చేసుకోవాలని తను తీసుకున్న నిర్ణయం సహేతుకమేనా లేక తాత్కాలికమైన ఆవేశంలో తీసుకున్నదా అనే అనుమానం మొదలైంది. అతను ఏదీ దాచకుండా చెప్పినట్టు తను చెప్పాలంటే మొదట తనని తను ప్రశ్నించుకోవాలి. తనకి మొదట జరిగింది పెళ్ళేనా అని. 16 ఏళ్ల వయసులో ప్రేమ కలల్లోని అద్భుతం. 20 ఏళ్ల వయసులో ప్రేమ భూమి మీద అద్భుతం. ఆ అద్భుతాన్ని సొంతం చేసుకోవాలని యామిని ఇంట్లో నుంచి పారిపోయి తిలక్కును పెళ్లి చేసుకుంది. రహస్యంగా గుడిలో. ఏడాది గడిచింది. బాబు పుట్టాడు. ఒకరోజు చెన్నై వెళ్దాము. ఎదుగు బొదుగు లేని ప్రైవేట్ ఉద్యోగంలో ఎంతకాలం ఇలా? అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా ఛాన్స్కి ప్రయత్నిస్తాను అన్నాడు. మనకిప్పుడు ఏం తక్కువ అడిగింది. అసలేముందని అన్నాడు. ఇలాగే ఎందుకుంటాము, కష్టపడితే పైకొస్తాం అంది. తెలియనట్టు మాట్లాడుకు. సినిమా ఛాన్స్ అంటే జాక్పాట్ కొట్టడమే చెప్పాడు. అయితే ఆ పని అందరూ ఎందుకు చేయరు? అందరికీ నాలాంటి పర్సనాలిటీ ఉండొద్దు. కావచ్చు, కానీ తిలక్ మరొకసారి ఆలోచించు. అంత పెద్ద సిటీలో ఏ ఆధారం లేకుండా ఎలా బతుకుతాము? భాష కూడా రాదు. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అడిగింది యామిని. నాకు ఫ్రెండ్స్ ఉన్నారన్నానా? అతనికి సహనం నశించి అరిచాడు. ఎంతకాలం వాళ్ళు మనకి ఆసరా ఇస్తారు? ఏదో ఒక దారి దొరక్కపోదు. నాతో నువ్వు వస్తే అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. నిన్ను చూసి నాకు ఛాన్స్ ఇస్తారు అన్నాడు. అతని మాటల్లోని వక్రత అప్పుడు అర్థమైంది యామినికి. నేను రానన్నాను కదా అనేసింది గట్టిగా. తిలక్ కోపం తగ్గాక నెమ్మదిగా నచ్చ చెప్పవచ్చుననుకుంది యామిని. కానీ అతను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడని ఆమెకు తెలియదు. ఆమె మంచి నిద్రలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ మూట కట్టుకుని చెన్నై పారిపోయాడు. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి బ్రతుకు నడిబజారులో ఉంది. కొంత సంయమనం గల వ్యక్తి కనుక ఏం చెయ్యాలా అని జాగ్రత్తగా ఆలోచించింది. జరగబోయే నష్టం ఆపటం కోసం స్వాభిమానాన్ని చంపుకోవటం మేలని ఎంచి పుట్టిల్లు చేరింది. అప్పటికి ఆమెకు 6 నెలల కొడుకు. జరిగిన విషయాలు చెప్తూ ఉంటే తండ్రి నిర్లిప్తంగా విన్నాడు. తల్లి ఆమెను గుండెలకు హత్తుకుంటూ ఏడ్చింది. ఏడుస్తూ అంది,
ఎవరు పిల్లలకు ఇలాంటి పేర్లు పెట్టుకోరంటే వినలేదు మీ నాన్న. ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టారో గానీ నీ బ్రతికిలా అయిపోయింది అని. మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయటం దగ్గర నుంచి యామిని జీవితానికి రిపేర్లు మొదలయ్యాయి. బంధువులు, అయినవాళ్ళు, కానివాళ్ళు అందరి నుంచి వెల్లువెత్తిన కుతూహలం, విమర్శలు, నిందలు, వద్దు వద్దనటాలు, భయాలు. ఈ అన్నింటి మధ్య ఇంకా పాత జీవితాన్ని మర్చిపోతేనే తను ఆమెకు అండగా నిలబడతానని ఖండితంగా చెప్పి హద్దురేఖ గీశాడు ఆమె తండ్రి. యామిని పుట్టిల్లు చేరిందని తెలిసి సంబంధం పునరుద్ధరించుకోవడానికి వచ్చాడు తిలక్. అతన్ని యామిని జీవితంలో నుంచి తప్పించడానికి చాలా ప్రయాసపడ్డాడు ఆమె తండ్రి. ఆధారాలేని పెళ్ళి, దాన్ని విడగొట్టడానికి అడ్డదారే సవ్యమార్గమైంది. మర్డర్ కేసులో ఇరికించి బెదిరిస్తే రాష్ట్రం వదిలిపోయినవాడు తిరిగి చూడలేదు. ఆ రోజు ఆఫీస్కి వెళ్దామని చీర మార్చుకుంటోంది. అమ్మా, గుమ్మంలో నిలబడి చూస్తూ పిలిచాడు కొడుకు సీను. ఏంటి నాన్న? చీర కుచ్చిళ్ళు ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో సరిచేసుకుంటూ అడిగింది. మా నాన్న ఎవరమ్మా? బాంబులా వచ్చింది ఆ ప్రశ్న. ఇప్పటికి ఎన్నోసార్లు అడిగాడు. అడిగినప్పుడల్లా ఆమె త్రుళ్ళి పడుతూనే ఉంది. ఇప్పుడు అంతే, చీర కుచ్చిళ్ళు జార్చేసింది. ఎంత పెద్దగా ఉన్నావు, నీకు నాన్న ఉన్నాడు, నాకెందుకు లేడు అని కళ్ళతోటి ప్రశ్నిస్తున్నట్టుగా ఆమె ఒడ్డు పొడవు చూస్తున్నాడు వాడు. భడవకానా, ఇంతమంది ఎదురుగా ఉండగా మేమెవ్వరం అక్కర్లేదు కానీ ఇక్కడెక్కడా లేని నాన్న నీకు కావాల్సి వచ్చాడా? అమ్మమ్మ హాల్లో నుంచి వస్తూ అంది. ఎక్కడా లేడంటే చచ్చిపోయాడా? మరొక ప్రశ్న. వెధవా నోర్మి, ఆవిడ కసిరింది. ఆవిడ బాధ ఆవిడది. అతనంటూ బతికున్నాడు కాబట్టే కూతురు ఇంత పసుపు కుంకాలతో తిరుగుతోందని. చెప్పవేమ్మా, అందరికీ నాన్న ఉంటాడట, నాకెందుకు లేడు? మళ్ళీ తల్లిని అడిగాడు వాడు. యామిని తెప్పరిల్లింది. చీర చుట్టుకుంటూ వాడికేసి నిశితంగా చూసింది. చూస్తున్న కొద్దీ ఆవేశం వచ్చింది. ఎన్నిసార్లు అడుగుతాడు వీడు ఈ ప్రశ్నని? తను చెప్పలేదని తెలుసు, ఇష్టం లేదని తెలుసు, అయినా అడుగుతూనే ఉంటాడు. నాన్న లేకపోతేనే అమ్మా నాన్న రెండూ కూడా తనే అయి పెంచటం లేదా? ఎక్కడిది వీడికి మొండితనం? తండ్రి పోలిక అంతే అయి ఉండొచ్చు. అతను అంతే, ప్రేమించానని వెంటపడ్డాడు. కులం కాదు, భాష కాదు, ప్రాంతం కాదు, సరిసాటి కాదు. తల్లిదండ్రులు ఒప్పుకోరంది తను. ఇల్లు వదిలి వచ్చేదాకా ప్రేమ ప్రేమ అని చెండుకు తిన్నాడు. ఆ తర్వాత నట్టేట ముంచేశాడు. అలాంటి వాడిని తండ్రి అని కొడుకు తెలియచెప్పాలా? ఆ నీడే పడకూడదు. ఆమె రాడ్డుకు తగిలించిన ఖాళీ హ్యాంగర్ అందుకుంది. ఒక్కో అడుగు వేస్తూ కొడుకును సమీపించింది. తల్లి కొడుతుందని వాడు ఊహించలేదు. బెత్తరపోయి అలాగే చూస్తూ నిలబడ్డాడు. యామిని వాడి భుజం దగ్గర నొక్కి పట్టుకుని పళ్ళ బిగువును అడిగింది. చెప్పు, ఇంకొకసారి నాన్న గురించి అడుగుతావా? చెప్పరా, చెప్పు అని అరుస్తూ కొడుతోంది. ఒక్కొక్క దెబ్బ పడుతూ ఉంటే కెవ్వుమంటున్నాడు వాడు. అమ్మాయి, ఏమిటా ఇది? పసిపిల్లాన్ని ఏమిటా కొట్టడం? యామిని తల్లి వచ్చి అడ్డం పడి ఇద్దరిని విడదీసింది. చిన్నవాడు, వాడికేం అర్థం అవుతాయి మన సమస్యలు? అందరూ అంటూ ఉంటే విని అడిగాడు. అంతటి దానికి ఇలా కొట్టుకుంటారా? కొట్టినంత మాత్రాన అడిగే నోరు మూత పడుతుందా? అసలు ఈ ఆవేశమే నీ కొంప ముంచింది అంటూ మనవణ్ణి ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మ రాక్షసి, దెయ్యం, నాన్నే మంచి, మా నాన్నేడు అమ్మమ్మ. ఆవిడ భుజం మీద మొహం దాచుకుంటూ అడిగాడు వాడు. అందనివి ఎప్పుడూ రమ్యహర్మ్యాలు. తల్లి మాటలకే షాక్ తిన్న యామిని కొడుకు మాటలకు పూర్తిగా కదిలిపోయింది. చేతుల్లో ముఖం కప్పుకొని నిల్చున్న చోటే కుప్పకూలిపోయింది. అమ్మ రాక్షసి, నాన్నే మంచి, పదే పదే వాడి మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. వాడిని అనాథాశ్రమంలో వదిలేయమని, తనకు మరొక పెళ్లి చేస్తానని అన్నాడు తండ్రి. మమకారం తెంచుకోలేకపోయింది తను. పైగా తప్పు చేసిన నన్నే మీరు గుండెల్లో దాచుకుంటున్నారు, అలాంటిది ఏ తప్పు చేయని వీడిని ఎందుకు వదిలేయాలి నాన్న అని ప్రశ్నించింది. లోక నిందని, తండ్రి నిరసనని ఎదుర్కొని మరీ పెంచినందుకు వాడిప్పుడు తనని రాక్షస అన్నాడు. ఒక్కసారైనా మోహం చూడని తండ్రి మీద వ్యామోహం. ఆ రోజు యామిని ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. తల్లే ఫోన్ చేసి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసింది. పోలీస్ కేసు గొడవల తర్వాత తిలక్ మళ్ళీ యామినికి తటస్థపడలేదు. ఏ ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. ఏమైపోయాడో తెలియలేదు. తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఆ అంకానికి తెరదించేశానని అనుకుంది. తిలక్ మాత్రం కొడుకును మర్చిపోలేదు. వాడే తన ఆఖరి అస్త్రమని,
ఈ ఫీల్డ్లో తను సాధించలేనిది కొడుకు ద్వారా సాధించాలనేది అతని అభిమతం. దానికి సమయం కోసం చూస్తున్నాడు. సమయం అంటే సీను కొంచెం పెద్దయి తల్లి నుంచి దాపరికాలు నేర్చుకునే వయసు. సీనుకి కాలేజీ అడ్రస్కు మొదటి ఉత్తరం వచ్చింది తండ్రి నుండి. ఉత్తరం ఎవరికి కనిపించకుండా దాచుకోమనే సలహాతో. యామినికి తన సినిమాల్లో చేరటం ఇష్టం లేదనే వక్రీకృత వాస్తవంతో. చెన్నైలో తన పరపతి గురించి రాశాడు. ఎందరో హీరోలను తనే ఇండస్ట్రీకి పరిచయం చేశానని రాశాడు. శ్రీను మనసులో ముద్రపడిపోయింది. తండ్రి ఎంత గొప్పవాడునని ఆశ్చర్యపోవటం శ్రీను వంతయింది. అంతటి వాడికి కొడుకయుండి ఆ విషయాన్ని బయటకు చెప్పుకునే వీల్లేని పరిస్థితి కల్పించిన తల్లి మీద అతనికి చాలా కోపం వచ్చింది. ఇది మొదటి అడుగు తల్లికి దూరం అవటానికి. ఆ తర్వాత పడ్డ అడుగులన్నీ ఆ దిశలోనే, దూరాన్ని పెంచుతూనే. సినిమా ఫంక్షన్లలో ప్రముఖులతో దిగినట్టు ట్రిక్ ఫోటోలన్నీ పంపించేవాడు తిలక్. అతను ఆశించినట్లే శ్రీను ప్రలోభంలో పడ్డాడు. బాగా కాలనిచ్చి ఇనుము మీద సమ్మెట దెబ్బ వేసినట్లు తన ఆఖరి ఉత్తరం రాశాడు తిలక్. నాన్న శ్రీను, నీ తపన అర్థమైంది. నీ భవిష్యత్తు పుస్తకాల్లో కాదు ఉంది. మీ అమ్మ దగ్గర అసలే కాదు. వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి. ఎవ్వరికి తెలియనీకు, ముఖ్యంగా అమ్మకి. నిన్ను రానివ్వకుండా ఆపేస్తుంది నాన్న. సీను, ఈ మధ్య సినిమాలు బాగా చూస్తున్నావు, క్లాసులు ఎగ్గొట్టి కూడా చూస్తున్నావుట. ఒక కొలీగ్ చెప్తే విషయం తెలిసి ఆఫీసు నుండి రాగానే అడిగింది ఆమెని. లేదమ్మా, జస్ట్ 1-2 సార్లు ఫ్రెండ్స్ బలవంతం చేస్తే వెళ్ళాను. ఇంపార్టెంట్ క్లాసెస్ ఏమీ కాదు అన్నాడు. నో సీను, చదువుకునే వయసులో చదువు మీద శ్రద్ధ ఉండాలి. సినిమాలు ఎంటర్టైన్మెంట్స్ తర్వాత, ఖచ్చితంగా చెప్పింది ఆమెని. తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సీను. ఇప్పుడిప్పుడే దారుఢ్యం నింపుకుంటున్న సీను నడకలో ఒక రకమైన స్వింగ్. వంపు తిరిగిన గడ్డం కోన, దాన్ని చూసుకుంటున్నట్టుగా కాస్త వంగిన మొక్కు కోస. సరిగ్గా తిలక్ ఇలానే ఉంటాడు. ఆలోచనలు ఆసక్తులు కూడానా? ఎందుకు వస్తాయి అవాంఛనీయ వ్యక్తుల పోలికలు? సీను అతని దారిలోనే వెళ్ళిపోతాడా? కలుక్కుమంది యామినికి. కొడుకు సరిగ్గా చదవటం లేదంటే బాధ, సినిమాలు చూస్తున్నాడంటే బాధ, వాడిలో అతని పోలికలు ఎక్కువగా ఉన్నాయంటే బాధ, వాడి పెంపకం విషయంలో తను అజాగ్రత్తగా ఉంటుందేమోనని బాధ. అన్నీ బాధలే. బాధపడటానికి పుట్టిన మనిషేమో తను, విరక్తిగా అనుకుంది. అలా కూర్చున్నావేమే? తల్లి వచ్చి అడిగేదాకా అలాగే ఉంది. 36 ఏళ్లకే విరాగిలా తయారైన కూతుర్ని చూసి ఆవిడ గుండె తరుక్కుపోయింది. లేమ్మా లే, లేచి కాళ్ళు చేతులు కడుక్కుంటే టిఫిన్ పెడతాను ప్రేమగా అంది. యామిని లేచింది. పెరట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. టిఫిన్ తింటూ తల్లితో అంది, ఈ మధ్య సీనుకెందుకో చదువులో శ్రద్ధ తగ్గిందమ్మా అని. కూతురికేసి నిశితంగా చూసి అంది తల్లి. పిల్లల మీద అంతంత మమకారాలు పెంచుకోకూడదు. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని రాయలేం మనం అని. యామిని సీను పట్ల పెంచుకున్న మమకారం చూస్తూ ఉంటే ఆవిడకు భయం వేస్తుంది ఒక్కోసారి. ప్రవాహంలో కొట్టుకుని పోతున్నవాడు గడ్డి పరకను ఆధారం చేసుకున్నట్లు అన్నీ పోగొట్టుకుని కొడుకుని అల్లుకుపోతుందని. ఆవిడ మాటల్ని శ్లేషగా అర్థం చేసుకుంది యామిని. తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. 18 ఏళ్ల వయసులో తిలక్తో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. పోనీ ఆ పెళ్లి నిలుపుకుని వాళ్ళకి సంతోషం మిగిల్చిందా అంటే అదీ లేదు. అతనికి ఎప్పుడూ అనాయాసంగా వచ్చే డబ్బు మీదే దృష్టి ఉండేది. తన ఒంటి మీద ఉండే నగలన్నీ అమ్మేసి వ్యాపారంలో పెట్టాడు. 2వ రోజున దివాళా తీశాడు. గుర్రపు పందాలు, పేకాటలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించాలని పాకులాడేవాడు. అవన్నీ సాగక పొట్టగడవటానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. ఏం, మీ నాన్నకు నువ్వు ఒక్కదానివే కదా, పిలిచి మనిద్దరిని దగ్గర పెట్టుకుంటేనేం అనేవాడు తరచూ. వాళ్ళు పిలిస్తే మాత్రం మనం వెళ్తామా? నేను చేసింది తప్పు కాదని చెప్పుకోగలిగిన రోజున వెళ్తాం అని తను జవాబిచ్చేది. తన వలన ఎలాంటి ప్రయోజనము లేదని తెలిసాక నడి బజార్లో వదిలేసి వెళ్ళిపోయాడు. కొడుకును తీసుకుని పిలవకపోయినా పుట్టిల్లు చేరింది. పిల్లవాడిని వదిలేయమని వీళ్ళు అన్నారు. అక్కడ కూడా వాళ్ళ ఆశల్ని ఒమ్ము చేసింది. తిలక్ మీద ప్రేమ అప్పటికి ఇంకా పూర్తిగా చావలేదు. లోకాన్ని గురించి అర్థమయ్యి కాని వయసు. అతని గుర్తుగా వాడిని పెంచాలనుకునేది. ఆదర్శవంతంగా వాడిని తీర్చిదిద్ది ప్రయోజకుణ్ణి చేసి సగర్వంగా అతనికి చూపించాలని, అతడు పశ్చాత్తాపంతో క్షమించమని అడుగుతాడని కలలు కనేది. ఎంత పిచ్చితనమో! తర్వాత తన జీవితానికి కొడుకే ఆలంబన అనిపించింది.
అదే అలవాటైంది. ఇవన్నీ గడిచిపోయిన ఇన్నేళ్లకి తల్లి మాటలతో మళ్ళీ గుర్తొచ్చి కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి. అదే సమయానికి తన గదిలో మంచం మీద బోర్లా పడుకుని తండ్రి రాసిన ఉత్తరం చదువుతున్నాడు సీను. అప్పటికి ఎన్నిసార్లు చదివాడు. తండ్రి వచ్చేయమంటున్నాడు. ఏం చెయ్యాలి? ఇంత ప్రముఖ వ్యక్తికి కొడుకు తను. చదివి ఏం సాధించాలి? ఒకవేళ చదివినా ఏ గుమస్తా ఉద్యోగం వస్తుంది. అదే తండ్రి దగ్గరికి వెళితే ఛాన్స్ తగిలితే హీరో కావచ్చు, లక్షలు కోట్లు ఆర్జించవచ్చు. ఫస్ట్ ఇయర్ ఎలాగో గట్టెక్కాడు తను. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడే దగ్గర పడుతున్నాయి. ఫెయిల్ అవ్వటం ఖాయం. తండ్రి ఎవరని అడిగితేనే చావగొట్టిన తల్లి పరీక్ష తప్పితే ఊరుకుంటుందా? కందిరీగల తుట్టె కదిలినట్లు బుర్రలో ఆలోచనలు కదులుతున్నాయి. యామిని కళ్ళు వర్షిస్తున్నాయి. మగవాడి చేతిలో 2 సార్లు ఓడిపోయాను. ఒకసారి భార్యగా, ఒకసారి తల్లిగా అంది. కోకిల పిల్లని కాకి పెంచినట్లు అతని భావాలు పుణికిపుచ్చుకున్న పిల్లవాడిని నేను పెంచాను. రెక్కలొచ్చాయి. వాడి గూటుకి వాడు చేరుకున్నాడు చెప్పింది. అంటే సీను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడా? అడిగాడు శశాంక్. ఆహా, అతను వాడిని వదులుకోవటానికి సిద్ధంగా లేడు. నేను తప్పుకున్న స్థానంలోకి మరొక స్త్రీని తెచ్చుకున్నాడు. ఆమె కూడా ఇండస్ట్రీ మనిషే, జూనియర్ ఆర్టిస్ట్. వాళ్ళ ఆశలు కొనసాగటానికి సీను ఎంతైనా అవసరం. వాడు భవిష్యత్తులో ఎప్పుడైనా లీడ్ రోల్ వేస్తాడేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా చేయి జారిపోయాడు చెప్పింది. అలా చేజేతుల పిల్లవాడి భవిష్యత్తు నాశనం చేసే తండ్రి ఉంటాడా? ఇతనున్నాడు కదా. నాన్న వెళ్ళి అడిగినా ప్రయోజనం లేకపోయింది, పంపలేదు. అప్పటికే వాడి కళ్ళ ముందు ఆకాశహర్మ్యాలు కట్టేశాడు. నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇది 2వసారి. ఆయనకి బతుకు కన్నా నా దిగులు ఎక్కువగా పట్టుకుంది. తను లేకపోతే నేను ఒంటరిగా ఎలా బతుకుతాననే భయం. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు. నాకొక ఆసరా ఉండాలని బలమైన కోరిక అంది. మంచిదే కదా. ఏ మనిషి అయినా ఒక్కరు ఎలా ఉండగలుగుతారు? ఎందుకు అలా దిగులు మోస్తూ ఉండటం? మా అన్నయ్య తర్వాత మిమ్మల్నే చూస్తున్నాను యామిని. నాన్న పోవటంతో గాలివానకు చల్లా చెదరైపోయిన గూటిలాంటి బతుకుల్ని కూడగట్టుకుని ఏమీ లేకపోవటంలో నుంచి తనకు ఇంటిని, ఇల్లాలు, పిల్లల్ని సృష్టించుకున్నాడు వాడు. తుఫానులో చిక్కుకుపోయినా సామర్థ్యంతో బయటపడి జీవితాన్ని పునాదులతో సహా మళ్ళీ నిర్మించుకున్న మిమ్మల్ని చూస్తున్నాను. వసంతం ఒక్కసారి వచ్చి వెళ్ళిపోదు యామిని, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అన్నాడు శశాంక ఉద్వేదంగా. మలి వసంతం గత శిశిరంలో ఆకురాలిన ఆనవాళ్లను చెరపలేదు అంది ఆమె. అన్ని అనుభవాలు, గుర్తులు, జ్ఞాపకాలతో సహా మీరు తెల్ల కాగితం మీద రంగురంగుల బొమ్మలా? సరేనా? ట్రస్ట్ మీ అన్నాడు. ఓ నిర్ణయం పూర్తయింది. సరిగ్గా అప్పుడే వచ్చారు యామిని తల్లిదండ్రులు. ఎదురు చూస్తున్నది ఆశో నిరాశో తెలుసుకోవటానికి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.